ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న తాజా పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలతో జిల్లా సందడిగా మారింది. భూభారతి చట్టం అవగాహన సదస్సులు, అగ్నిమాపక వారోత్సవాలు, విద్యారంగంలో ఆధునిక సాంకేతికత, అక్రమ బెట్టింగ్పై చర్యలు, వైద్య రంగంలో తనిఖీలు, రిమ్స్ స్నాతకోత్సవం. ఇలా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలను ఇప్పుడు డిస్ట్రిక్ట్ రౌండప్లో తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు ఊపందుకున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి 2025 చట్టంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ నెల 17 నుంచి 30 వరకు మండలాల వారీగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో తొలి రోజు తాంసీ, తలమడుగు, భీంపూర్ మండలాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్వయంగా పాల్గొన్నారు. 18న భోరోజు మండలం పూసాయి గ్రామంలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై రైతులకు ఈ చట్టం యొక్క ప్రయోజనాలను వివరించారు. ఈ చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణ, రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ప్రదర్శనలు, మాక్ డ్రిల్స్ నిర్వహించారు. నీటితో ఆకాశంలో చేసిన విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. జిల్లా అగ్నిమాపక అధికారి జైత్రామ్ మాట్లాడుతూ 1944లో ముంబై విక్టోరియా డాక్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం గుర్తు చేస్తూ ఏటా ఏప్రిల్ 14 నుంచి 22 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యారంగంలో ఆధునికతను అందిపుచ్చుకుంటూ జిల్లాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత బోధనను ప్రారంభించారు. జైనద్ మండలం పిప్పల్గూడ ప్రాథమిక పాఠశాలలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ ఏఐ బోధన ద్వారా విద్యార్థుల్లో పఠన సామర్థ్యం, సాంకేతిక నైపుణ్యాలు పెరుగుతాయని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక అక్రమ బెట్టింగ్ పై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆన్లైన్ ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని డైట్ మైదానంలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వారి వద్ద నగదు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత, విద్యార్థులు బెట్టింగ్ యాప్ల ఆకర్షణలో పడి అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఎస్పీ ఆధునిక సాంకేతికతతో నిఘా బలోపేతం చేసినట్లు వెల్లడించారు. వైద్య రంగంలో నిబంధనల ఉల్లంఘనపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి రుసుముల పట్టిక, బయోవేస్ట్ ధ్రువపత్రాలు లేని వారికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలు పాటించని ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేస్తామని, సౌకర్యాలు మెరుగుపరచాలని సూచించారు. ఇక ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ 2019 బ్యాచ్ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వైద్యులను దేవుడితో సమానంగా భావించే ప్రజలకు ప్రేమపూర్వకంగా సేవలు అందించాలని సూచించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలకు రంగమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, చైతన్యం, సామాజిక సంక్షేమం దిశగా దూసుకెళ్తుంది. భూభారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం, అగ్నిమాపక కార్యక్రమాల్లో భద్రతా చైతన్యం, ఏఐ బోధనతో విద్యార్థులకు ఆధునిక విద్య, అక్రమ బెట్టింగ్ పై కఠిన చర్యలతో సమాజ శాంతి, వైద్య రంగంలో క్రమశిక్షణ, రిమ్స్ స్నాతకోత్సవంతో యువ వైద్యులకు ప్రోత్సాహం, ఇవన్నీ జిల్లా పురోగతికి నిదర్శనం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.